ఆమేన్. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అరుణోదయ కూటంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యముతో మాట్లాడడం జరిగింది. ఆయన అంటూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలతో, యూదులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో, అనేక మంది దేవుని బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నారు. మీరు నా వైపుకు తిరిగిన ఎడల నేను మీ వైపుకు తిరుగుతాను. ఏ విధముగా తిరగాలయ్యానంటే మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను విడిచి నా వైపుకు తిరగండి. హల్లెలూయా. ఆ విషయంలో మీ దుష్క్రియలు, మీ దుర్మార్గత, మీ పాపములు, ఆ యొక్క పితరులను అనుసరించి వచ్చే ఆ దురాచారాలు, మూఢనమ్మకాలు అవన్నీ కూడా విడిచిపెట్టి నా వైపుకి తిరిగితే నేను మీ వైపుకు తిరిగేదనని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మనమందరము కూడా రక్షణ పొందేమయ్యానంటే ఆయన వైపుకు తిరిగాం. దేవాది దేవునికి ఏమన్నా నీ వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదా వాక్యం విని ప్రార్థన చేసుకుని ఒక శాస్త్రి, ఒక పరిసయ్యుల వరకు మనం వెళ్ళిపోతూ ఉన్నామా? దేవుడు నీ కోసము ప్రాణం పెట్టాడంటే నువ్వు దేవునికి ఉపయోగపడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని పక్షాన నువ్వు నిలబడాలి. అనేక రీతిలుగా అనేక వాక్యాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపుగా తిరిగిన నీవు, ఆయన వైపుకు తిరిగిన నేను, ఆయనకి ఎంతో కొంత మనము ఉపయోగపడాలి. హల్లెలూయా. ఈరోజు నీ భర్తకు నువ్వు ఉపయోగపడుతున్నావు, నీ పిల్లలకు నువ్వు ఉపయోగపడుతున్నావు, ఇంకొక అడుగుకు ముందుకు వేసి నీకు నచ్చిన వరకు ఉపయోగపడుతున్నావు, రాజకీయవేత్తలకు ఉపయోగపడుతున్నావు, రకరకాల ఈ లోకంలో ఉపయోగపడుతున్నావు. కానీ నీ కోసము ఈ లోకానికి వచ్చి ఆయన మహిమను విడిచి, ఆయన పరిశుద్ధమైన ఆ పట్టణమును విడిచి ఈ లోకానికి వచ్చి నీకోసము నా కోసము శ్రమపడి సిలువ వేయబడి ఆ యొక్క రక్తమును చిందించి నిన్ను, పాపినైన నిన్ను, ఆ పాపములో ఉన్న నిన్ను, నన్ను ఆయన పరిశుద్ధపరిచాడు. అంటే ఆయన ప్రాణమునకు పణముగా పెట్టి నిన్ను, నన్ను ఆయన రక్షించాడు. మరి ఆయనకు నువ్వేమన్నా ఉపయోగపడుతున్నావా? లేదా ఉపయోగపడకుండా, ఫలించకుండా ఈరోజు మనం ఉంటూ ఉన్నామా? యోహాను గారు అదే మాట్లాడుతున్నారు. మీరు ఎన్నాళ్ళు బాప్తిజం లేకుండా ఉంటూ ఉన్నారు? మూర్ఖులైన ఓ సర్ప సంతానమా, బాప్తిజం తీసుకుంటే రక్షింపబడండి. రక్షింపబడిన తర్వాత మీరు ఆత్మను పొందుకొని మీరు ఫలించడం మొదలు పెట్టండి అని మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే నువ్వు ఫలించకపోతే, నువ్వు ఆయనకు ఉపయోగపడకపోతే, ఆయన దగ్గరికి రాకపోతే, ఆయన యోహాను గారు మాట్లాడుతున్నారు, వేరు చేయబడతావు. అంటే నీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తే ఆయన అంటూ ఉన్నారు, ఫలించని ప్రతి చెట్టును ఆయన ఏం చేస్తారట? నరికి వేస్తారు. ఇంకొక అడుగుకు ముందుకు వేసి ఆయన శపిస్తారని మాట్లాడుతున్నారు. అంజూరు చెట్టుని శపించారు. గల కారణం ఏమిటనంటే ఆ అంజూరు చెట్టు జీవం ఉంది, కానీ అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి, కానీ దేవునికి ఎంత మాత్రమో ఉపయోగం లేదు. అది జీవిస్తూనే ఉంది, పచ్చతనం ఉంది, కానీ ఫలాలు లేవు. దేవుడు ఆశ తీరి ఆకలి కొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. నాకేదైనా ఆహారము దొరుకుతుందా, ఏదైనా ఫలము దొరుకుతుందా అని చెప్పి ఆశగా వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే అది ఫలించలేని స్థితిలో ఉంది. అంటే అభివృద్ధి, అంటే దేవునికి ఉపయోగపడలేని స్థితిలో ఉంది. దేవుడు ఆలస్యం చేయలేదు, వెంటనే శపించడము జరిగింది. ఈరోజు ఆయన రక్తధారలో కడగబడి ఎన్నో సంవత్సరములు అయింది, ఆత్మను పొందుకొని ఎన్నో సంవత్సరములు అయింది, ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావు. కానీ దేవునికి ఏమన్నా ఉపయోగం ఉందా నీ వల్ల? సంఘానికి ఏమన్నా నీ వల్ల ఉపయోగం ఉందా? లేదా సంఘమునకు వచ్చిన వారిని ఈరోజు నువ్వు అడ్డుపడుతున్నావు అంటే నీ వల్ల ఉపయోగం లేదు కాదు కదా. నీ సంఘానికి నువ్వు
చెడు చేస్తున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన వైపుకి తిరిగిన నీవు, నీ వైపుకి తిరిగిన ఆయన నీ నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు ఉపయోగపడతావని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీ యొక్క కుటుంబానికి ఉపయోగపడతావని, నీ రక్త సంబంధులకు ఉపయోగపడతావని, రక్షణ లేని నీ భర్తకు నువ్వు ఉపయోగపడతావని, రక్షణ లేని నీ పిల్లలకు ఉపయోగపడతావని, నీ యొక్క గ్రామంలో, నీ యొక్క వీధిలో రక్షణ లేని అనేక మంది ఉంటూ ఉన్నారు, వారికి నువ్వు ఉపయోగపడతావని దేవాతి దేవుడు ఇంకా నీ వంక చూస్తూ ఉన్నాడు. నువ్వెప్పుడో చనిపోవాలి, నేను ఎప్పుడో చనిపోవాలి. కానీ దేవుడి యొక్క ఉచితమైన ప్రణాళిక ఏమిటయ్యానంటే, దేవుడు నిన్ను నీ వైపుకు తిరిగాడు కాబట్టి, నువ్వు ఆయన వైపుకు తిరిగావు కాబట్టి ఆయన నీ వంక చూస్తూ ఉన్నాడు. ఏదైనా నువ్వు ఉపయోగపడతావా, ఈ సంవత్సరము ఫలిస్తావా, ఆ ఫలాల ద్వారా నీ గ్రామానికి ఏమైనా ఉపయోగమా, ఆ ఫలాల ద్వారా నీ రక్త సంబంధులకు ఏమైనా ఉపయోగమా, ఆ ఫలాల ద్వారా నీ భార్యకు, నీ భర్తకు, నీ కుటుంబమునకు ఏదైనా ఉపయోగపడుతున్నావా అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఉపయోగపడుతున్నామా? వస్తూ ఉన్నామో వెళ్ళిపోతూ ఉన్నాం. సంవత్సరములు వెంబడి సంవత్సరములు అదే విధంగా మనం ఉంటూ ఉన్నాం. కానీ ఎందుకు ఆ మాట జకర్యా గ్రంథంలో కాదు, అనేక సార్లు అనేక పర్యాయంలో ఆ పాత నిబంధన గ్రంథంలోనే కాదు, కొత్త నిబంధన గ్రంథంలోనూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే మీరు నా వైపుకి తిరిగితే నేను మీ వైపుకి తిరుగుతాను, అప్పుడు నేను మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతానంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. ఏ విధంగా వాడుకోబోతూ ఉన్నాడు అంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్తికులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాడుకునే దేవుడు. హల్లెలూయా. ఎందుకు వాడుకుంటూ ఉన్నారయ్యా అంటే, సంఘము క్షేమాభివృద్ధికి, అంటే రక్షింపబడిన వారు ఇంకా పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి రావడానికి ఆయన వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే కొందరిని ఏ విధముగానంటే అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని యాజకులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను ఆయన వాడుకోబోతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆయన పరిచర్య చేయడానికి నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు నీ వంక. ఈరోజు నువ్వు ఉపయోగపడుతున్నావా? నేను ఉపయోగపడుతూ ఉన్నానా? ఈరోజు నువ్వు ఉపయోగపడాలంటే నీకు చదువు కావాలనుకుంటున్నావు, లేదా నేను బైబిల్ గ్రంథాన్ని ఆ చివరి నుంచి చివరి వరకు ఆ ధర్మశాస్త్రాన్ని నవ్వులి మింగేసి గుండెల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నావు. ఆయన చిన్నవారిని మొదలుకొని పెద్దవారిని కూడా ఆయన వైపుకి తిరిగిన వారు దేవాది దేవుడు వాడుకున్నారు. హల్లెలూయా. ఎందుకు వాడుకున్నాడయ్యానంటే, రక్షింపబడిన వారు ఆ రక్షణలో ఉండకుండా సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి తీర్చే బాధ్యత నీ మీద పెట్టారు. హల్లెలూయా. ఆ విధంగా నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు ఆయన. సంఘము అనేది క్షేమాభివృద్ధికి ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘం అంటే ఎవరయ్యానంటే ఆయన శరీరం, ఆయన అవయవాలుగా మనం ఉన్నాము. కాబట్టి మనం ఏమి చేయాలంటే ఆ యొక్క శరీరమైన ఆయన యొక్క దేహమును, ఆయన యొక్క సంఘమును మనం ఏమి చేయాలంటే క్షేమాభివృద్ధి కలుగచేస్తూ అతి పరిశుద్ధతలోనికి మనం నడిపించే విధముగా మనల్ని దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మర్చిపోయి సంఘాన్ని విడదీసేవారు, సంఘములో ఉన్న ఇంకొక విశ్వాస కోసం చెడ్డగా మాట్లాడేవారు, యవనస్తుల కోసం చెడ్డగా మాట్లాడేవారు, లేదా రక్షింపబడి పడిపోయిన వారికి వాడి పాపి అని మాట్లాడేవారు లేకపోలేదు. దేవుడు ఎందుకు నేను ఇంకా సజీవ లెక్కలో ఉంచాడయ్యానంటే, నీవు ఆయన చేతిలో పాత్రగా వాడబడతావని. హల్లెలూయా. ఏ విధముగా వాడబడాలయ్యానంటే ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడిపించడానికి, సంఘము క్షేమాభివృద్ధిలోనికి తీసుకురావడానికి. హల్లెలూయా. ఆ బాధ్యత నీ మీద నా మీద పెట్టా.
ఈరోజు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అయ్యా నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేసావా? ప్రార్థన చేయగలిగామా? ఇశ్రాయేలులో చిన్న దానిని ఆ సిరియా దేశంలో దేవాతి దేవుడు వాడుకున్నాడు. ఆ చిన్నదానిని వాడుకున్నాడు. ఈరోజు నువ్వు చాలా రక్షింపబడి చాలా పెద్ద వయసు నువ్వు కలిగి ఉంటావు. ఎప్పుడైనా నీ దేవుడు నిన్ను వాడుకున్నాడా? ఆసక్తి కలిగి ఉన్నావా? అంతేకాదు ఆ యొక్క సంఘ క్షేమాభివృద్ధికి రోదేను వాడుకున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క యాజకులు పేతురు గారు మరణ బంధకాల్లో ఉండగా అక్కడ ఎవరిని వాడుకున్నాడు తెలుసా? రోదేని వాడుకున్నాడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. అంటే చిన్నదైన ఇశ్రాయేలు చిన్నదానని చిన్నది రోదేని వాడుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు దగ్గరగా వస్తావా? నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకున్న దేవుడు. యెరికో పట్టణంలో ఉన్న రాహాబును దేవుడు వాడుకున్నాడు. ఒక వేశ్యను వాడుకున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఇదిగో ఆ 5గురితో ఉంటూ ఉంది, ఉన్నవాడు నీవాడు కాదు అని చెప్పుడు దేవుడు మాట్లాడిన వెంటనే ఆ కొండను విడిచిపెట్టిన ఆ సమరస్తిని దేవాది దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు చదువు కావాలనుకుంటున్నావు. లేదు, చదువు లేని ఆమోసును దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. మేడు పండ్లు ఏరుకుంటూ ఉన్నాడు, ఆ పశువులను కాసుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది, ఆమోసును వాడుకోవడం జరిగింది. ఈరోజు నీకు చదువు రాదు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, దేవుని సన్నిధిలో మోకరించు, ఆయన సన్నిధానాలకు రో, నువ్వు కనిపెట్టు. దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో వాడుకునే దేవుడు. హల్లెలూయా. శిష్యులు పామరులు, లేఖనము సెలవిస్తుంది విద్య లేని పామరులు. వారికి చదువుకోవడం రాదు, కానీ దేవుని మాట విని ఈ భూమిని తలకిందులు చేసేవారుగా దేవాతి దేవుడు వాడుకోవడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు దేవుడిని అడుగగలుగుతున్నావా? ఆస్తిపాస్తులు అడుగుతున్నావు, ఆరోగ్యం అడుగుతున్నావు, కానీ నన్ను వాడుకో ప్రభువా అని నువ్వు ఎప్పుడైనా దేవాతి దేవుని అడిగేవా తల్లి? అంతేకాదు మనుషులనే కాదు పశువులను కూడా వాడుకునే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడిదను వాడుకున్నాడు. బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్నాడు. ఫిలిస్తీన్లు బుద్ధి చెప్పడానికి పచ్చి గాడిద దవడను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కాకిని వాడుకున్నాడు. ఏలియా విషయంలో ఆహారాన్ని తీసుకురావడానికే 1 రోజు 2 రోజులు కాదు, ప్రతి దినము వాడుకున్నాడు. హల్లెలూయా. అంతేకాదు కోడిని వాడుకున్నాడు. పడిపోయిన పేతురుకు మెలకు రప్పించడానికి, ఆ లోకములో అబద్ధమాడిపోయి పడిపోయిన పేతురుని ఇదిగో దేవుని వైపు తిప్పడానికి ఎవరిని వాడుకున్నాడో తెలుసా? కోడిని వాడుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే కోడి కూసిందో ఆ పేతురు గారు దేవుని వంక చూసి పశ్చాత్తాపపడుతూ తన వైపుకు తిరిగి దేవాతి దేవుని వైపుకు తిరిగి నేను పాపిని ప్రభు అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్నెందుకు వాడుకోడు? పశువులకి మాట రాదే, ఆ కాకి ఎప్పుడు తినే బుద్ధే, ఎదటి వాళ్ళ దగ్గర దొంగిలించే బుద్ధే, గాడిదకి స్వరం రాదే, కోడి ఎప్పుడు మూడవుతుందా అని చూస్తుందట దేవుని స్వరం విని. ఈరోజు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? ముమ్మారు కుయ్యమంటే ముమ్మారే కూసింది, 4 సార్లు కుయ్యలేదు. ఈరోజు దేవుడికి నువ్వు ఏదైనా ఉపయోగపడుతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఈరోజు మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన సంఘ క్షేమాభివృద్ధికి ఈరోజు నువ్వేమన్నా ఉపయోగపడుతున్నావా? లేదా ఉపయోగకరం లేకుండా వచ్చాను పోయాను అంటూ ఈ లోకాశలతోనే ఇంకా ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావమ్మా. కీర్తనల గ్రంథము 113 అధ్యాయము 8వ వచనం చదవండి తల్లి. కీర్తనల గ్రంథము 113 అధ్యాయము 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తువాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన వాడుకునేది ఉన్నతమైన వారిని కాదు, పేదవారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన పైకి లేవనెత్తి వాడుకునే దేవుడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన మార్చు.
ఈరోజు ఫలించే అనుభవంలోనికి రా. ఈరోజు ఫలించని ప్రతి తీగ వేరు చేయబడుతుంది. ఈరోజు నువ్వు వేరు చేయబడిపోయావు ఫలాలు లేకుండా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఫలించే తీగగా ఆయన చేయాలనుకుంటూ ఉన్నాడు. నిన్ను ఫలించే కొమ్మగా ఆయన నిన్ను తయారు చేయాలనుకుంటూ ఉన్నాడు. నీ వల్ల అనేక మంది సంఘ క్షేమాభివృద్ధిలో, సంఘములోనికి, రక్షణలోనికి, ఆత్మలోనికి నడిపించాలని ఆయన ఒక మంచి ఉద్దేశము నీ పట్ల కలిగి ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన మార్చు, ఆయన నిన్ను వాడుకునే దేవుడు. హల్లెలూయా. ఈరోజు పామర్లు వాడుకున్నాడు, పశువులను వాడుకున్నాడు, అనేక మంది దరిద్రులను వాడుకున్నాడు, అనేక మంది పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన పైకి లేవనెత్తి వాడుకునే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. ఈరోజు వాడుకోవడానికి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈరోజు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి వస్తావా? ఆయన సన్నిధానానికి వస్తావా? ఇంకా ఎంతకాలము ఫలాలు లేకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలము నీ భర్తను మార్చే విధముగా లేకుండా నువ్వు ఉంటావు? ఎంతకాలము నీకు పుట్టిన బిడ్డలను ఈరోజు నువ్వు రక్షింపబడలేని స్థితిలో ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావు? ఆయన ఒకనొక దినాన్న చెట్టును చూసి అడిగినట్లు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకనొక దినాన్న నీ కుటుంబం కోసం లెక్క చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. నీ గ్రామస్తులు లెక్క చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. నీ బిడ్డల కోసము, నీ భర్త కోసము, నీ రక్త సంబంధుల కోసము లెక్క చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. బాధ్యత లేకుండా తిరుగుతున్నావు, సోయ లేకుండా తిరుగుతున్నావు, అవగాహన లేకుండా తిరుగుతున్నావు, దేవుని యందు భయభక్తులు లేకుండా తిరుగుతున్నావు. సంఘానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, సంఘానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. భ్రష్ట ఆత్మలు పట్టుకొని ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన సన్నిధిలోనికి రాలేకపోతున్నావు? ఎందుకు సమర్పించుకోలేకపోతున్నావు? ఎందుకు విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకోలేకుండా ఆ దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉన్నావు? ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు సంఘానికి. ఎంతకాలం ఈరోజు మనం ఉంటూ ఉన్నాం? ఎంతకాలం ఈరోజు దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉన్నాం? రక్షణ పొందుకొని, ఆత్మను పొందుకొని ఎందుకు ఈరోజు నువ్వు సంఘానికి ఉపయోగపడకుండా ఎందుకు ఈ అభ్రష్ట ఆత్మను నువ్వు పొందుకొని జీవిస్తూ ఉన్నావు? ఆత్మలు లేని ప్రతి చెట్టును, వరాలు లేని ప్రతి చెట్టు అయిన అంటున్నారు వేరు చేస్తాను. వేరు చేసే సమయం వస్తుంది, జల్లించే సమయం వస్తుంది. ఆయన చేతిలో చేట ఉన్నది, ఆయన చేతిలో ఖడ్గం ఉన్నది, ఆయన చేతిలో త్రాసు ఉన్నది. జాగ్రత్త. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం తప్పించుకుని తిరుగుతావు? పరిశుద్ధాత్మ దేవుడు అనేక దర్శనముల ద్వారా సంఘంలో మాట్లాడుతున్నాడు, అనేక దర్శనముల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, అనేక వాక్యాల ద్వారా ఈరోజు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. భయభక్తులు లేకుండా ఈరోజు మనం తిరుగుతున్నాం. ఈరోజు భయభక్తులు లేకుండా ఈరోజు మనం తిరుగుతున్నాం. ఈ లోకంలో అనేక మందికి ఉపయోగపడుతున్నావే. రాజకీయవేత్తలకు ఉపయోగపడుతున్నావు, నీ గ్రామస్తులకు ఉపయోగపడుతున్నావు, నీ రక్త సంబంధులకు ఉపయోగపడుతున్నావు. దేవునికి ఎందుకు ఉపయోగపడడం లేదు? దేవునికి ఎందుకు ఉపయోగపడడం లేదు? దేవుడు ఒక్కనొక దినాన దేవుడు నీ వంక చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. దేవుడు లెక్క అడిగే దేవుడు. అయినా లెక్క తీర్పు అనేది గృహము నుండే మొదలవుతుంది. తీర్పు అనేది ఆ యొక్క తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది. జాగ్రత్త. విషయాన్ని మర్చిపోయి సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడకుండా ఎందుకు జీవిస్తున్నావు? ఎందుకు మనము బ్రతుకుతున్నాం? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాడుకోవాలంటే ఏ అర్హత మనము కలిగి ఉండాలి? ఆయన ప్రతి ఒక్కరిని వాడుకునే దేవుడే. గాలిని వాడుకున్నాడు, ఆకాశమును వాడుకున్నాడు, ఆకాశంలో ఉన్న పక్షులను వాడుకున్నాడు, భూమి మీద ఉన్న జంతువులు వాడుకున్నాడు, భూమి కింద జలములో ఉన్న చేపల సహితము వాడుకున్నాడు. చేపలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన స్వరూపములో పుట్టి, ఆయన స్వరూపములో జీవమునిచ్చి, ఆయన స్వరూపములో రక్షణ ఇచ్చి, ఆయన స్వరూపంలో ఆత్మనిచ్చిన దేవుడు ఎందుకు నువ్వు ఉపయోగపడలేకపోతున్నావు? ఎందుకు అశ్రద్ధ నువ్వు కలిగి ఉంటున్నావు? ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలమో తప్పించుకొని నువ్వు తిరుగుతున్నావు? నీ భర్తకి ఏమైనా ఉపయోగమా నీ వల్ల? నీ కుటుంబ సభ్యులకి ఏమైనా ఉపయోగమా?
నీ బిడ్డలకు ఏమైనా ఉపయోగమా? సంఘ క్షేమాభివృద్ధికి ఏమైనా ఉపయోగపడుతున్నావా? ఏ విధముగా ఆయన వాడుకోవాలంటే ఏ అర్హత మనము కలిగి ఉండాలి? మొట్టమొదటిగా ఏ అర్హత అనంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనము చదవండి తల్లి. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానికి చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని పిలిచిన చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాడుకోవాలంటే మొదట నీవు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య మాటను నీవు సాత్వికముతో నువ్వు వినాలి. ఈరోజు ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. సాత్వికముతో ఆయన దగ్గరికి వస్తున్నావా? సాత్వికముతో ఆయన మాటను వినగలుగుతున్నావా? మోషే గొర్రెలు మేపుకుంటూ ఉండగా ఒక పొద కాలు మండుతున్నది, కానీ ఆ కాలిపోలేని పొదలోంచి చూసినప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి పొద వైపుకు తిరిగాడు. హల్లెలూయా. పొద వైపుకు తిరిగి రెండవదిగా చూడడము మొదలుపెట్టాడు. చూడడము మొదలుపెట్టగా యెహోవా దూత, యెహోవా దేవుడు ఆ పొదలో నుంచి ఈ యొక్క మోషే వైపుకు తిరిగి చూడడము మొదలుపెట్టాడు. హల్లెలూయా. చూస్తూ ఉండగా మోషే అనే దేవుడు మోషేతో మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అంటే ఆయన నిన్ను వాడుకోవాలనంటే ఆయన మాట నీవు సాత్వికముతో నువ్వు అంగీకరించాలి. హల్లెలూయా. అంటే నువ్వు ఆయన మాట వినాలంటే ఆయన తట్టు తిరిగి ఆయన వైపు నువ్వు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆయన నీతో మాట్లాడే దేవుడు. మోషే తిరిగాడు, మోషే చూస్తూ ఉన్నాడు. మోషే తిరిగినందుకు దేవుడు తిరిగాడు. హల్లెలూయా. మోషే చూసినందుకు మోషేను దేవుడు చూడడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. కానీ చూసినప్పుడు దేవుడు చూస్తూనే ఉండలేదు. మోషే వైపుకి తిరిగి మోషే వైపు చూస్తూ మోషేతో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు అనేక రీతిలుగా ఈరోజు మోషేను పిలిచినట్లు పిలుస్తూ ఉన్నాడు సంఘంలో. ఈరోజు నువ్వు తిరిగావు, ఆయన నీ వైపుకి తిరిగాడు, నీకు రక్షణనిచ్చాడు. అనేక రీతిలుగా స్వప్నమందు దర్శన రూపంలో యాజకుల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సాత్వికముగా నువ్వు అంగీకరించగలుగుతున్నావు ఆ వాక్యాన్ని? కానీ మోషే సాత్వికంగా అంగీకరించాడు. మోషే కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అందరి మనుషుల కన్నా, ప్రజల కన్నా మోషే ఎలాంటి వాడు తెలుసా? మిక్కిలి సాత్వికుడు. అంటే సాత్వికముతో ఆయన మాట నువ్వు అంగీకరించాలి. ఈరోజు మనం ఏమి చేస్తున్నామనంటే దేవుడు మాట్లాడే కొద్ది దూరం అయిపోతూ ఉన్నాం. దేవుడు మాట్లాడే కొద్ది ఆ వాక్యము నాకు కాదని కప్పిపుచ్చుకుంటూ ఉన్నాం. కానీ మోషే ఆ విధంగా అనుకోలేదు. మోషే అని పిలిచిన వెంటనే మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. స్వరమును వినే అనుభవంలోనికి వెళ్ళాడు. 3వ అధ్యాయము 10వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాగా రమ్ము నిన్ను ఫరోయొద్దకు పంపెదను ఇశ్రాయేలులైన నా ప్రజలకు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. మోషే దగ్గరికి వస్తూ ఉన్నాడు. రావయ్యా మోషే, నేను ఎన్నుకుంటూ ఉన్నాను, నేను నిన్ను వాడుకోబోతూ ఉన్నాను. ఇశ్రాయేలు నాయకుడుగా ఐగుప్తు నుంచి కానాను దేశమునకు వెళ్ళే ఆ యొక్క నాయకత్వము నేను నీకు అప్పగిస్తూ ఉన్నానని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. హల్లెలూయా. మోషే విన్నాడు. వినంటూ ఉన్నాడు, నేను 4 మాంద్యము గలవాడును, నోటి మాంద్యము గలవాడును. కానీ దేవుడు మాట్లాడుతూ ఉండగా
సాత్వికం వచ్చేసింది. హల్లెలూయా. మోషేలో సాత్వికం వచ్చింది. అయ్యా, నువ్వు మాట్లాడేవాడు దేవుడు కాబట్టి, నువ్వు పొదల నుంచి మాట్లాడుతున్నావు కాబట్టి, నువ్వు యెహోవా దేవుడు కాబట్టి, నా యొక్క రుగ్మతను, ఈ యొక్క నోటి మాంసమును, ఈ నాలుక మాంసమును, ప్రతి నాకు విరోధమైనది అన్నీ కూడా, అపవిత్రతనన్నీ కూడా నేను విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తానని చెప్పి వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అంగీకరించాడో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ తోడు ఉంటానో, నా ఆత్మ నా సన్నిధి నీతో ఉంటుంది, ఏమి మాట్లాడాలో ఫరో దగ్గరికి వెళ్ళి ఆ మాటలు నీకు ఆ సందర్భంలో నీ నోటిలో పెడతాను. ఏ ఆశ్చర్య కార్యము చేయాలో, ఏ సూచక క్రియలు చేయాలో అది నీ వల్ల కాదు కాబట్టి, అది నా వల్ల జరుగుతుంది కాబట్టి, ఆ నిమిషంలో నేను నీతో మాట్లాడుతాను, నీతో సూచక క్రియ చేయిస్తాను, నీతో అద్భుత కార్యాలు చేయిస్తాను, అప్పుడు నేను వాడుకుంటానని దేవాతి దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మోషేను వాడుకున్న దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉన్నాడు. ఆయన ఈరోజు నేను వాడుకోబోతూ ఉన్నాడు. సాత్వికముతో అంగీకరిస్తూ ఉన్నావా తల్లి? ఆయన వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించగలుగుతున్నావా? మోషే కోసం అందుకే ఆయన అంటూ ఉన్నారో, నా మాటే ఆ యొక్క మోషే హృదయంలో ఉన్నది, ఇంకే మాట లేదు. అందువల్ల నా మాటను విన్నాడు కాబట్టి మోషే ఎవరయ్యా అంటే, ఇదిగో ఈ భూమి మీద ప్రజలందరికన్నా మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చదవండి తల్లి. 1వ అధ్యాయము 21వ వచనము చదవండి తల్లి. ఆయన ఏ విధముగా వాక్యాన్ని, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ ఆత్మలను, నీ కుటుంబముల ఆత్మలను, నీ రక్త సంబంధుల ఆత్మలను, దేవుడు నీకు అనుగ్రహించిన ఆత్మలను నువ్వు రక్షించాలనంటే, ఆయన చేతులను వాడబడాలనంటే, ఒక మంచి పాత్రగా వాడబడాలంటే, ఆయన అంటూ ఉన్నారు, విర్రవిగే దుష్టత్వమును, ఆ కల్మషమును విడిచిపెట్టి ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముగా అంగీకరించాలి. హల్లెలూయా. మోషే అంగీకరించింది అదే. అందుకే దేవుడు మోషే అని అంటూ ఉన్నారో సాత్వికుడు అని మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు నేను వాడుకోవడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. దుష్టత్వాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? కల్మషమును, అంతరంగంలో ఉన్న కల్మషమును, కోపము, ఆ పాపము, ఆ శాపము, కపటమైన మాటలు, యథార్థలేని జీవితాన్ని విడిచిపెట్టుకోగలుగుతున్నావా? మోసే ఏమి చేశాడనంటే, దేవుని మాట విన్నాడు, సాత్వికముతో అంగీకరించాడు. హల్లెలూయా. అందుకు దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఒక నాయకుడిగా నేను వాడుకుంటాను. హల్లెలూయా. అంటే ఆయన నిన్ను వాడుకోవాలయ్యానంటే, నీ గ్రామంలో, నీ రక్త సంబంధుల దగ్గర, నీ కుటుంబంలో, నీ సంఘములో ఆయన ఒక మంచి పాత్రగా, ఒక మంచి నాయకుడుగా, ఒక మంచి ఉపదేశకుడుగా, ఒక మంచి యాజకుడుగా, ఒక మంచి అపోస్తులుగా, ఒక మంచి ప్రవక్తగా నేను వాడుకోవాలంటే, మొట్టమొదట ఆయన నీతో మాట్లాడినప్పుడు ఆయన వైపుకు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన స్వరము సాత్వికముగా అంగీకరిస్తే చాలు. మొట్టమొదటగా హల్లెలూయా. మోషేను వాడుకున్నట్టు నేను వాడుకుంటాడా? సమరయ స్త్రీని వాడుకున్నట్టు నేను వాడుకుంటాడో? రాహాబును వాడుకున్నట్టు నేను వాడుకుంటాడో? పామరులైన శిష్యులను వాడుకున్నట్టు దేవాతి దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సాత్వికముగా అంగీకరిస్తావా? అంగీకరించే ముందు నీ పాపమును, నీ పాత జీవితాన్ని, నీ కల్మషమును, నీ దుర్మార్గతను, నీ కపటమైన జీవితాన్ని, ఆ కపటమైన మాటలను, విర్రవిగుతున్న దుష్టత్వాన్ని ఆయన అంటూ ఉన్నారో విడిచిపెట్టేసి నా దగ్గరకు వస్తే నేను వాడుకుంటానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మొట్టమొదటగా ఆయన వాడుకోవాలంటే, నన్ను వాడుకోవాలంటే మొదట ఆయన వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలి. హల్లెలూయా.
రెండవదిగా ఏమి చేయాలి అని అంటే, మోషేతో దేవుడు మాట్లాడుతున్నారు, ఓ మోషే, నేను నీతో మాట్లాడుతున్నాను కాబట్టి నీ పాదములకున్న పాదరక్షలు విడిచిపెట్టి నా దగ్గరికి నువ్వు రా. నేను పరిశుద్ధమైన దేవుణ్ణి, అది పరిశుద్ధమైన స్థలం కాబట్టి నువ్వేమి చేయాలో తెలుసా, నీ పాదరక్షలు విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రావాలంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీకు ఉన్నది, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ పాపమును, నీ శాపమును ప్రతిదీ కూడా విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఆయన దగ్గరికి రావాలి తల్లి. ఈరోజు మోషే కోసము హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 24వ వచనములో మోషేని దేవుడు వాడుకోవడానికి గల కారణం ఏమిటి, మోషే ఏమి విడిచిపెట్టుకున్నాడో ఆయన మాట్లాడుతున్నారు. చదవండి తల్లి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు విడిచిపెట్టుకునే అనుభవములకు వచ్చేసాడా? అక్కడ పాదరక్షలు కాదు విడిచిపెట్టింది, హెబ్రీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు. ఏమిటో తెలుసా, ఒక ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు రాజును ఆ యొక్క కుమారుడు అనుకునే ఆ కీర్తి ప్రతిష్టలన్నిటిని, ఆ సుఖమును, ఆ రాజభోగమును, ఆ ధనమునంతటిని విడిచిపెట్టుకొని ఆయన అంటూ ఉన్నారు, నా ప్రజలతో నడవడానికి, నా ప్రజలను రక్షించడానికి, నా ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి, నా ప్రజలను ఇదిగో కానానులోనికి ప్రవేశపెట్టడానికి నేను సమస్తమును విడిచిపెట్టుకొని వారితో శ్రమ పొందడానికి నేను విడిచిపెట్టాను. హల్లెలూయా. వారితో నింద నాకు మహాభాగ్యము. వారి కోసము శ్రమ పడడము, వారి కోసము కష్టపడడము, వారి కోసము నింద పడడము, వారి కోసము ప్రతిదీ నా ప్రాణమునకు ప్రాణముగా పెట్టి వారితో నడవడము ప్రారంభించడం అని చెప్పి ఈ మోషే వదిలిపెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు వదిలిపెట్టుకున్నావా? ఏం వదిలిపెట్టుకున్నావు? 4 గంటలకు లేగవాలని నీకు తెలుసు, కానీ లేగో. సుఖం, ఉపవాసం ఉండాలని నీకు తెలుసు, కానీ కడుపు నిండా కాదు, గుండెల నిండా కాదు, పీకిల నిండా తింటావు. నన్ను వాడుకో ప్రభు అని మాట్లాడుతావు. కానీ మోషే ఏమి విడిచిపెట్టుకున్నాడు తెలుసా? రాజరికాన్ని విడిచిపెట్టుకున్నాడు, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టుకున్నాడు, తన యొక్క కీర్తి ప్రతిష్టలను విడిచిపెట్టుకున్నాడు, ఆ సమస్తమును విడిచిపెట్టుకొని దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని ప్రజలతో నడవడం అని మేలు అనుకుని విడిచిపెట్టుకున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకోవాలనంటే అక్రమమును విడిచిపెట్టుకోవాలి, అన్యాయమును విడిచిపెట్టుకోవాలి, ఈ కీర్తి ప్రతిష్టలను విడిచిపెట్టుకోవాలి. నింద మహాభాగ్యమును అనుకున్నప్పుడు, శ్రమ పడడమే మహాభాగ్యం అనుకున్నప్పుడు, ఉపవాసం ఉండడమే మహాభాగ్యము, జాగరములు ఉండడం మహాభాగ్యము, రాత్రంతా ప్రార్థన చేయడమే మహాభాగ్యము అనుకున్నప్పుడు దేవుడును మోషే ఎన్నుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకున్న దేవుడు. హల్లెలూయా. ఏమి విడిచిపెట్టుకుంటున్నావు తల్లి? ఈరోజు మనం ఏమి విడిచిపెట్టుకుంటున్నాం? వాడుకో. చక్కగా పాటలు పాడుతున్నాం. దేవుడు వాడుకునే దేవుడే. రెండవదిగా ఆయన నిన్ను వాడుకోవాలనంటే విడిచిపెట్టుకునే అనుభవములోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి తల్లి. అపోస్తలుడైన పౌలు గారి కోసము ఆ తిమోతి పత్రికలో తిమోతితో మాట్లాడుతున్నారు. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించుటకు నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు దేవుడు మాట్లాడారు. ఎడారిలో మాట్లాడిన తర్వాత ఏమి విడిచిపెట్టుకున్నాడో తెలుసా? నేను పూర్వము స్థితిలో సంఘాన్ని హింసించేవాడిని, సంఘాన్ని దూషించేవాడిని, తర్వాత సంఘాన్ని హాని చేసేవాడిని.
ఆ ప్రతీదిని విడిచిపెట్టుకున్నాను, ఆ పూర్వపు పరిస్థితిని విడిచిపెట్టుకున్నాను, ఆ పూర్వపు మాటలు విడిచిపెట్టుకున్నాను, ఆ పూర్వపు నడతలు విడిచిపెట్టుకున్నాను, ఆ పూర్వపు హృదయాన్ని విడిచిపెట్టుకున్నాను. ఎందుకు తెలుసా? ఆయన నన్ను నమ్మకమైన పరిచారకుడిగా ఎన్నుకున్నాడు కాబట్టి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నమ్మకమైన పాత్రగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు, నమ్మకమైన సేవకుడిగా వాడుకుంటూ ఉన్నాడు, నమ్మకమైన అపోస్తలుగా వాడుకుంటూ ఉన్నాడు, నమ్మకమైన ప్రవక్తగా వాడుకుంటూ ఉన్నాడు, నమ్మకమైన ఉపదేశకుడిగా వాడుకుంటూ ఉన్నాడు, నమ్మకమైన యాజకుడిగా వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి సమస్తమును నేను విడిచిపెట్టుకుంటున్నాను. ఆయన వాడుకోవాలంటే నీవు ఏమి చేయాలో తెలుసా? విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇంకా చదువు తల్లి, అక్కడ ఆయన మాట్లాడుతున్నారు. తెలియక అవిశ్వాసము వలన చేసినను గనుక కనికరింపబడితిని. చాలు తల్లి. అంటే ఇంకా ఏమి విడిచిపెట్టుకున్నాడు? 4వదిగా అంటే అవిశ్వాసమును విడిచిపెట్టుకున్నాడు. ఈ 4 లక్షణాలు ఎవరయ్యానంటే సాతానుడు లక్షణాలు. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. యోహాను పత్రిక తీయొద్దు కానీ 8వ అధ్యాయం 44వ వచనంలో దుష్ట సంబంధి లక్షణాలు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఏమిటయ్యానంటే 1 దురాశపరుడు, 2వదిగా నరహంతకుడు, 3వదిగా సత్యమే లేదు అతనిలో, 4వదిగా అబద్ధికుడు. ఇంకా అవిశ్వాసములు ఉంటూ ఉంటాడు వాడు సాతానుడు. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయనంటే అపోస్తలుడైన పౌలు గారిలో ఉన్నారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు, నేను పూర్వం అవిశ్వాసములో ఉన్నాను, సంఘ క్షేమాభివృద్ధి నేను కోరలేదు, సాతాను చేతుల్లో నేను వాడబడ్డాను, అవిశ్వాసముగా నేను జీవించబడ్డాను, అవిశ్వాసంలో నేను చేశాను. ఏమి చేశాను అవిశ్వాసం అంటే? నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును. ఎన్ని నేను విడిచిపెట్టుకున్నాను. కాబట్టి నేను దేవుని చేతిలో నేను వాడబడుతున్నానో నన్ను చూసి మీరు నడుచుకోండి అని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. విడిచిపెట్టుకోవాలని విడిచిపెట్టుకున్నావా? మోషే సమస్తమును విడిచిపెట్టుకొని పరిశుద్ధతలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆ అపోస్తలుడైన పౌలు గారు సమస్తమును విడిచిపెట్టుకొని విశ్వాసములోనికి వచ్చారు. ఈరోజు నేను ఆయన వాడుకోవాలంటే నువ్వు సమస్తమును విడిచిపెట్టుకొని పరిశుద్ధతలోనికి నువ్వు మారాలి. నువ్వు సమస్తమును విడిచిపెట్టుకొని విశ్వాసములోనికి నువ్వు మారితే మోషేను వాడుకున్న దేవుడు, అపోస్తలుడైన పౌలు గారిని వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఈరోజు ఆయన చేతుల్లోనికి వస్తావా? విడిచిపెట్టుకుంటావా? పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి వస్తావా? పరిపూర్ణమైన విశ్వాసంలోనికి వస్తావా తల్లి? విడిచిపెట్టుకోవడం వల్ల వారందరూ కూడా సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడ్డారు. హల్లెలూయా. మోషే నాయకుడిగా ఉండి సంఘ క్షేమాభివృద్ధికి, ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క అవిశ్వాసం నుండి విశ్వాసంలోకి మార్చబడి పూర్వమంతా విడిచిపెట్టుకొని సంఘ క్షేమాభివృద్ధిలోనికి దేవాది దేవుడి కోసము ఆయన రావడం జరిగింది. హల్లెలూయా. అప్పటి వరకు సంఘాన్ని హింసించేవాడు, అప్పటి వరకు సంఘాన్ని చంపేవాడు, సంఘాన్ని దుర్భాషలో మాట్లాడేవాడు. కానీ దేవుడు వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత సంఘ క్షేమాభివృద్ధికి తన ప్రాణమును పెట్టాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన నిన్ను వాడుకుంటాడు తల్లి. ఆయన నిన్ను వాడుకోవాలంటే మొదట ఆయన వాక్యాన్ని సాత్వికముతో నువ్వు వినాలి. రెండవదిగా విన్న వాక్యము ప్రకారముగా విడిచిపెట్టుకొని పరిశుద్ధతలోనికి, విడిచిపెట్టుకొని విశ్వాసంలోనికి నువ్వు మారితే ఆయన నిన్ను వాడుకునే దేవుడు. ఈరోజు నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరో ఒక బిడ్డ ఆశ కలిగి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు ఆ బిడ్డ కోసమే కాదు, సంఘము కోసం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక రీతిలుగా అనేక వాక్యాలు దేవాతి దేవుడు ఆ యొక్క చూపిస్తూ ఉన్నాడు. కానీ ఈ వాక్యాన్ని ముందు పెట్టాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బోధించి సంఘములో, ఈ వాక్యాన్ని ప్రదర్శించి సంఘములో నేను మాట్లాడబోతున్నాను సంఘముతో. ఇదిగో నేను మాట్లాడబోతున్నాను సంఘ సభ్యులతో, నేను మాట్లాడుతున్నాను పరిశుద్ధులతో. పరిశుద్ధులను వాడుకోబోతున్నాను, నా వైపుకి తిప్పబోతూ ఉన్నాను. అనేక బిడ్డలు లేవడానికి సంఘంలో నీకు అనేక బిడ్డలు నడిపించడానికి ఈరోజు నేను వాడుకోబోతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఆయన ఒక మోషేను వాడుకున్నట్లు, అపోస్తలుడైన పౌలు గారు వాడుకున్నట్లు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు.
ఆయన దగ్గరికి వస్తావా? ఆయన మాటను సాత్వికంగా అంగీకరిస్తావా? విడిచిపెట్టుకోవలసింది విడిచిపెట్టుకొని పరిశుద్ధతలోనికి, విశ్వాసంలోనికి వస్తావా తల్లి? మూడవదిగా ఏమి చేయాలయ్యానంటే మనం దీనత్వము కలిగి ఉండాలి. హల్లెలూయా. దీనత్వం అంటే ఏమిటనంటే తగ్గించుకునే స్వభావం. దీనత్వములోనికి వచ్చి మనం ఏమి చేయాలయ్యానంటే, దీనత్వము అనగా ఏమిటి అనంటే, నువ్వు మొదట విన్నావు, విడిచిపెట్టుకున్నావు, నువ్వు దీనత్వంలోనికి వచ్చి ఆయన ఏది చెబుతూ ఉంటే దాని చేత నువ్వు అలంకరించబడ్డాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 11:29 చదవండి తల్లి. ఆయన ఏమి విడిచిపెట్టుకొని ఏ భారము ఎత్తుకోవాలని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను వాడుకోవాలంటే ఏమి చేయాలి? మూడవది, సాత్వికుడను, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను వాడుకోవాలంటే మొదట ఆయన వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించావు, రెండవదిగా ఆయన మాట్లాడుతుండగా నువ్వు సమస్తమును విడిచిపెట్టుకున్నావు, మూడవదిగా నేను వాడుకోవాలంటే దీనత్వములోనికి, ఆ సాత్వికములోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఆయన కాడనెత్తుకుని నా యొద్దకు రండి, అప్పుడు నేను మీకు ఏ విధముగా మీరు వాడబడాలో నేను మీకు నేర్పుతానని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దీనత్వం కలిగి ఉండాలి అంటే నీకు నువ్వు తగ్గించుకుని ఉండాలి. ఆయన నువ్వు కాడిని ఎత్తుకున్నావయ్యానంటే నువ్వు కొన్ని విషయాలతో నువ్వు అలంకరించుకోవాలి. పేతురు గారు మాట్లాడుతున్నారు ఏమిటనంటే, బయటికి కనబడే అలంకారంలో కాదు, సాధువైన మృదువైన ఆ యొక్క అక్షయమైన అలంకారములో, అంతరంగంలో అలంకారములు మీరు ధరించుకోండి. హల్లెలూయా. అది దీనత్వం. ఆ దీనత్వమైన సాత్వికము, ఆ దీనత్వమైన మృదువత్వము, అలంకారాలను ధరించుకొని ఆయన కాడిని నువ్వు ఎత్తుకొని ఆయన దగ్గరికి వస్తే మూడవదిగా ఆయన నిన్ను వాడుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను వాడుకునే దేవుడు తల్లి. సాత్వికముగా మోషే గారు వచ్చారు, దేవుడు ఆయనను వాడుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అపోస్తలులైన పౌలు గారు అన్ని విడిచిపెట్టుకొని ఆ యొక్క దేవుని యొక్క ఆత్మను పొందుకొని, దేవుని యొక్క శక్తిని పొందుకొని, దేవుని యొక్క బలమును పొందుకొని, అలంకరించుకొని దేవుని దగ్గరికి రావడం వల్ల, దేవుని యొక్క కాడిని ఎత్తుకోవడం వల్ల అనేక రీతిలుగా అనేక సంఘాలకే కాదు ఈ ప్రపంచము ఎదుర్కొంటే అపోస్తలులైన పౌలు గారిని వాడుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. మూడవదిగా దీనత్వము కలిగి ఉన్నావా? నీకు నువ్వు తగ్గించుకునే అనుభవము కలిగి ఉన్నావా? ఈరోజు బయట అలంకారాలు కనబడుతున్నాయి. సాత్వికము, మృదువత్వం అనే అలంకారం, అంతరంగం అలంకారం ధరించుకొని నువ్వు కనబడితే దేవుడు నిన్ను వాడుకునే దేవుడు. హల్లెలూయా. ఎస్తేరు ఎవరో తెలీదు, రూతు ఎవరో తెలీదు, కానీ సాత్వికము అనే అక్షయ అలంకారమును, మృదువత్వం అనే అక్షయ అలంకారము కలిగి ఉండి కోటలోనికి వెళ్ళగా కోటలో ఉన్న ఎస్తేరుని దేవుడు వాడుకోవడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఆ యొక్క మోయాబు దేశంలో ఉన్న ఆ యొక్క రూతును తీసుకువచ్చి ఆ యొక్క బెత్లెహేములో దేవుడు వాడుకోవడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఈరోజు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. విడిచిపెట్టుకొని సాత్వికముగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాడినెత్తుకొని ఆ సంఘములో, సహవాసములో, ఆరాధనలో నువ్వు వెంబడిస్తూ ఉంటే ఆయన నిన్ను వాడుకునే దేవుడు. హల్లెలూయా. నాలుగవదిగా ఏమిటంటే కన్నిపెట్టే అనుభవం ఉండాలి. ఆయన వాడుకోవాలంటే విచ్చలవిడిగా నువ్వు వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఆ యొక్క యూట్యూబ్లో ఒక బిడ్డ యవనస్తుడు వరంగల్ నుంచి ఎక్కడి నుంచో ఫోన్ చేశాడు. అయ్యా, మీ యొక్క వర్తమానాన్ని నేను వింటూ ఉన్నాను, ప్రతి శుక్రవారం వర్తమానం వింటూ ఉంటాను, ఆదివారం వింటూ ఉంటాను. దేవుని ఆత్మచేత మీరు నడిపించబడుతున్నారు, దేవుని ఆత్మచేత మీ సంఘము నడిపించబడుతుందయ్యా, నా కోసం ప్రార్థన చేయండి. నేను టైలరింగ్ పని చేస్తూ ఉంటాను, కానీ దేవుని దగ్గర నేను అడుగుతూ ఉన్నాను, నన్ను వాడుకోవాలి. నేను ఈ విధముగా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడనంటే, ఆయుష్కాలాన్ని ఇచ్చాడంటే, యవ్వన కాలంలో నేను వాడబడాలయ్యా, నా కోసము ప్రార్థన చేయండి అని చెప్పి
ఆ బిడ్డ కోరడం జరిగింది. కొన్ని దినాలుగా ఆయన సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా కనిపెడుతూ ఉంటే ఆ బిడ్డకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి అంటే, ఆ బిడ్డ ద్వారా, ఆ బిడ్డ కోసము దేవుడు నా ద్వారా ఆ యొక్క దర్శనం ఏమిటనంటే, నువ్వు ఇంకా గుడార అనుభవంలో నువ్వుండు, గుడార అనుభవంలో ఉండు. దేవుడు నిన్ను తగిన కాలంలో ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడని ఆయన దర్శన రూపం ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. ఆ బిడ్డకు వెంటనే ఫోన్ చేయడం జరిగింది. నాన్న, నువ్వు ఇంకప్పుడే ప్రజల వద్దకు వెళ్ళొద్దు, నువ్వు ఇంకప్పుడే వాక్యాన్ని బోధించుకో, ఆయన నాతో మాట్లాడిన దేవుడు నీతోనూ కూడా మాట్లాడుతారు, నువ్వు ఇంకా గుడార అనుభవంలో కనిపెట్టే అనుభవంలో నువ్వు ఉండమని చెప్పడం జరిగింది. హల్లెలూయా. అంటే నువ్వు నాలుగవది ఆయన నువ్వు వాడుకోవాలంటే నువ్వు కనిపెట్టే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. కనిపెట్టడం అంటే ఏమిటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలి. నువ్వు సంఘములో సహవాసంలో వాక్యము వింటూ నువ్వు ఆరాధన చేస్తూ ఆత్మను పొందుకొని నువ్వు ప్రార్థన పూర్వకంగా కనిపెట్టే అనుభవంలో ఉంటే దేవుడు నిన్ను వాడుకునే దేవుడు. హల్లెలూయా. రూతును మనం చూసినట్లయితే, ఎస్తేరును మనం చూసినట్లయితే వారు కనిపెట్టే అనుభవంలో ఉంటూ ఉన్నారు. ఆ రూతు సంఘములకు వచ్చింది. ఆ యొక్క సంఘములో ఆ పరిగి ఏరుకుంటూ ఆ దాహంను తీర్చుకుంటూ వెంబడిస్తూ కనిపెట్టే అనుభవంలో ఉన్నది. హల్లెలూయా. రూతును దేవుడు వాడుకున్నాడు. ఆ కోటలోనికి వెళ్ళిపోయింది ఎస్తేరు. కోటలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె కనబెడుతూ ఉంది. ఆ యొక్క అలంకారములను హేగేకి ఇచ్చేసింది. హల్లెలూయా. నీ చిత్తమే హేగే, నువ్వు ఏ విధంగా అలంకరించుకుంటావో, ఏ విధంగా అలంకరిస్తావో అది నీ చిత్తం అని చెప్పి ఆ యొక్క ఎస్తేరు ఏం చేసిందంటే హేగే చేతిలో పెట్టగా, హేగే అలంకరించగా దేవాంతి దేవుడు ఎస్తేరును వాడుకోవడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అక్షయ అలంకారములు ధరించుకుని నువ్వు ఏమి చేయాలో తెలుసా? కన్ని పెట్టే అనుభవంలో ఉండాలి. సంఘములోనికి వచ్చిన నీవు, ఆయన పిలుపునందుకున్న నీవు, ఆయన నిన్ను వాడుకోవాలంటే నాలుగవదిగా నువ్వు కనిపెట్టే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము సింధూర వనము దగ్గర కనిపెడుతూ ఉన్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. 3 గంటల వేళలో దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును వాడుకోవడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు వాడుకోవాలంటే వాక్యాన్ని ధ్యానించే అనుభవంలోనూ ఉండాలి. రెండవదిగా ఆయన నిన్ను వాడుకోవాలంటే ప్రార్థనలో కనిపెట్టే అనుభవంలో నువ్వు ఉండాలి. నిర్గమకాండము 33:11 చదవండి తల్లి. మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతడు పరిచారికుడును నూను కుమారుడైన యెహోషువ యవనస్తుడు గుడారము నుండి వేళ్ళు పట్టకి రాలేదు. యెహోషువ ఎక్కడ ఉన్నాడు తెలుసా? గుడార అనుభవములో ఉన్నాడు. గుడారములోంచి బయటికి రాలేదు, గుడార అనుభవములో ఉన్నాడు. గుడార అనుభవం ఏమిటంటే కనిపెట్టే అనుభవము, ఉపవాసం ఉండే అనుభవము, జాగారం చేసే అనుభవము, వాక్యాన్ని ధ్యానించే అనుభవము. హల్లెలూయా. సంఘాన్ని వెంబడించే అనుభవము. ఎప్పుడైతే గుడారములో ఉన్నాడో మోషే మాట్లాడుతున్నాడు, అయ్యా నా తర్వాత ఎవరినైనా ఎన్నుకో. ఎవరిని ఎన్నుకోవాలయ్యా అని అంటే ఒక అతను కనిపిస్తూ ఉన్నాడు. అతను గుడార అనుభవంలో ఉన్నాడు. అతను ఆత్మ పొందుకొని ఉన్నాడు. అతని దగ్గరికి నువ్వు వెళ్ళి చేతులుంచి అతని మీద అభిషేకించమని దేవాది దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. సంఖ్యాకాండము 27:18 చూడండి తల్లి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అతను గుడార అనుభవంలో ఉన్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు. అతను వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. అతను ఆత్మను కూడా పొందుకున్నాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, గుడారంలోంచి బయటికి తీసుకురా. అహరోను ఎదుర్కొంటే నిలబెట్టు, ఆ సమాజం ఎదుర్కొంటే నిలబెట్టు, ఆ సంఘం ఎదుర్కొంటే నిలబెట్టి నీ చేతిలోంచి అభిషేకించు. నేను వాడుకోబోతూ ఉన్నాను. ఏ విధముగా వాడుకున్నాడు తెలుసా? సూర్య చంద్రులను ఆపగలిగేంత శక్తితో వాడుకున్నాడు.
32 యొక్క రాజ్యముల యొక్క రాజులను ఒక్క చేతితో యొక్క జయించే అనుభవములను వాడుకొని ఉన్నాడు తల్లి. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. వాడుకోవాలంటే 4వదిగా గుడార అనుభవములను ఉండాలి. గుడార అనుభవం ఏమిటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మను పొందుకో పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఆ గుడార అనుభవంలో ఉంటే దేవాతి దేవుడు నిన్ను వాడుకునే దేవుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే జకరియా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నారు, మీరు నా వైపుకు తిరిగిన ఎడల నేను మీ వైపుకు తిరుగుతా. తిరిగితే ఆయన నిన్ను వాడుకునే దేవుడు తల్లి. తిరిగితే ఆయన నిన్ను నిలబెట్టే దేవుడు. తిరిగితే ఆయన నిన్ను ఒక సంఘములో స్తంభముగా వాడుకునే దేవుడు. పట్టణంలో ఒక స్తంభముగా వాడుకునే దేవుడు. ఆ గ్రామంలో ఒక దీపస్తంభం వలె వాడుకునే దేవుడు. ఆ గ్రామంలో ఒక ఉప్పు వలె వాడుకునే దేవుడు. ఆ గ్రామంలో ఒక అబ్రహాము వలె వాడుకునే దేవుడు. ఆ గ్రామంలో ఒక మోషే వలె వాడుకునే దేవుడు. ఆ గ్రామంలో ఒక యెహోషువ వాడుకునే దేవుడు. ఆ గ్రామంలో ఒక రాహబు వలె వాడుకునే దేవుడు. ఆ గ్రామంలో నిన్ను సమరయ స్త్రీల వలె వాడుకునే దేవుడు తల్లి. వస్తున్నావు ఆయన దగ్గరికి. ఆయన నీ కోసము 2 చేతులు చాచి దినమెల్లా చూస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే వాడుకోవడానికి చూస్తూ ఉన్నాడు. వాడుకోవాలంటే నువ్వు ఏమి కలిగి ఉండాలి అంటే సాత్వికంతో మొదట వాక్యాన్ని అంగీకరించాలి. 2వదిగా విడిచిపెట్టుకొని పరిశుద్ధతలోనికి రావాలి. 3వదిగా దీన మనస్సు కలిగి ఉండాలి. 4వదిగా గుడార అనుభవము కనిపెట్టే అనుభవం నువ్వు కలిగి ఉండాలి తల్లి. ఈరోజు కలిగి ఉంటున్నావా? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, కానీ ఈరోజు మనం రావడం లేదు. ఈ విధముగా వస్తున్నాము తెలుసా? కపటమును హృదయంలో పెట్టుకొని, అంతరంగంలో పాపము పెట్టుకొని, నన్ను వాడుకో ప్రభువా అని నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏలియాను వాడుకున్న తర్వాత ఎలీషాను వాడుకున్నాడు. ఎలీషాను వాడుకున్న తర్వాత గెహాజీని వాడుకోవాలి. యాజకుడు వెంటే ఉన్నాడు, కానీ అతను వాడుకోవాలనే ఉద్దేశం అతనిలో ఉన్నది, కానీ విడిచిపెట్టుకోవాల్సిందే విడిచిపెట్టుకోలేదు. అక్రమము అన్యాయాన్ని పెట్టుకొని నన్ను వాడుకో ప్రభు అని కపటము కలిగి వేషధారణ కలిగి ఉండి యాజకుని వెంబడించాడు. ఒకనొక దినాన దొరికిపోయాడు. వాడుకోవడం మానివేసి గెహాజీని ఏం చేశాడు తెలుసా? శాపముతో నింపివేశాడు. దేవుడు నీకు కూడా అనేక రీతిలుగా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. సంవత్సరముల మీద సంవత్సరములు ఇస్తూ ఉన్నాడు. ఆరోగ్యం మీద ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అనేక ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నాడు. ఆయన సన్నిధికి రాగలుగుతున్నావా? వాడుకోవాలని ఆశ కలిగి ఈరోజు నువ్వు జీవిస్తున్నావా? వాడుకోవాలని ఆశ కలిగి ఉండి ఈ లోకము మీద ఆశ నువ్వు కలిగి ఉంటున్నావు గెహాజీ వలె. జాగ్రత్త. దేవుడు నీకు ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. ఇంకా నీ కోసం 2 చేతులు చాస్తూ ఉన్నాడు. నీ వల్ల సంఘము క్షేమాభివృద్ధి పొందాలని ఆయన నీకు వాక్యాన్ని బోధించాడు. ఏ విధముగా ఉన్నది నీ దృష్టి? ఎవరికి వాడబడుతున్నావు? ఎవరికి వాడబడగలుగుతున్నావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వలన ఆయనకి ఏమన్నా ఉపయోగం ఉన్నదా? అనేక ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నావు, అనేక ధనధాన్యాలు పొందుకుంటున్నావు. చనిపోయిన వారిని సహితము దేవుడు లేపుతూ ఉన్నాడు. నీవు ఆయనకి ఏమన్నా ఉపయోగము నీ వల్ల ఉందా? ఆయన సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగే విధముగా ఏమన్నా నువ్వు వాడబడుతున్నావా తల్లి? అందరూ లేచి నిలబడదాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు. ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఆయన పక్షులను వాడుకున్నాడు. ఆయన చెట్లను వాడుకున్నాడు. యోనా విషయంలో సొర చెట్టును వాడుకున్నాడు ఆయన తల్లి. ఈరోజు యోనా విషయంలో చేపను వాడుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఆయన దగ్గరికి వచ్చి 2 చేతులు ఎత్తి నన్ను వాడుకో ప్రభు అని అంటావా తల్లి? లేదా ఆయన వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఫలములు లేని, ఆయనకు ఉపయోగము లేని అంజూరపు చెట్టు వలె ఈరోజు నువ్వు మిగిలిపోతావా? స్పష్టంగా మాట్లాడాడు. నీ వలన నీ కుటుంబమునకు
ఏమన్నా ఉపయోగమా? నీ వలన నీ బిడ్డలకి ఏమన్నా ఉపయోగమా? నువ్వు జీవించి ఉండడం వల్ల సంఘమునకు ఏమన్నా ఉపయోగమా? నీ కోసము రక్తధారలను అర్పించి మళ్ళా రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయనకి ఏమన్నా నువ్వు ఉపయోగపడుతున్నావా తల్లి? నీకు నువ్వు ప్రశ్న వేసుకో. ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండా జీవిస్తున్నాం, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా బ్రతుకుతున్నాం. ఈరోజు ఎవరికి ఉపయోగపడాలో ఎవరికి ఉపయోగపడకూడదో అజ్ఞానం లేకుండా ఈరోజు నువ్వు జీవిస్తున్నా. అయినంటూ ఉన్నారు, పెంట కుప్పల మీద నుండి భేదవారిని నేను లేపి నిలబెట్టి నేను వాడుకోబోతూ ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు శిష్యులను వాడుకున్నాడు. ఈరోజు రాహాబును వాడుకోవడం మొదలుపెట్టాడు ఆయన. నీ ఇంటిని రక్షించుకున్నది ఆమె. ఈరోజు నీ ఇంటి వారికి నీ వల్ల ఉపయోగం ఏమన్నా ఉన్నదా? దేవుడు మాట్లాడుతున్నాడు, జక్కయ్య నీకు నువ్వు ఇంటి వారికి రక్షణ, నీ వల్ల ఏదైనా ఉపయోగం ఉన్నదా? నీ ఇంటి వారికి ఏదైనా ఉపయోగం ఉన్నదా తల్లి? ఉపయోగకరం లేకుండా ఈరోజు నువ్వు జీవిస్తున్నావేమో, ఉపయోగకరం లేకుండా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వేరు చేయబడకముందే ఈరోజు నువ్వు నోరు తెరిస్తే, వేరు చేయబడకముందే, అగ్నిలోనికి వెళ్ళకముందే నీ హృదయ తలంపులను మార్చుకుంటే ఈరోజు దేవుడు నిన్ను వాడుకునే దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు ఎవరికి ఉపయోగం? ఈరోజు నీ జీవించి ఉండే ఎవరికి ఉపయోగం? ఆయన మాట్లాడుతున్నాడు. అనేక మంది పరిచారకులుగా నేను వాడుకోబోతూ ఉన్నాను, సంఘ క్షేమాభివృద్ధికి వాడుకోబోతూ ఉన్నాను. అనేక మంది యాజకులుగా, అనేక మంది అపోస్తులుగా, అనేక మంది పరిచారకులుగా, అనేక మందిని ఇదిగో ఆ యొక్క సంఘంలో నిలబడే స్తంభములుగా వాడుకోబోతూ ఉన్నాను. ఫిలిప్పు కుమార్తెలు యవనస్తులు వాడుకున్నాడు తల్లి. ఇశ్రాయేలు చిన్నదనాన్ని వాడుకున్నాడు, రోదైన చిన్నదాన్ని వాడుకున్నాడు. ఈరోజు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆయన దగ్గరికి వస్తావా? ఆయన దగ్గరికి వస్తావా తల్లి? వస్తూ ఉన్నావు, పోతూ ఉన్నావు, దాని వల్ల నీకు ఉపయోగం లేదు. ఆయన సంఘముకు క్షేమాభివృద్ధికి ఏమీ ఉపయోగం లేదు. నేల వ్యర్థమైపోతుందని మాట్లాడుతున్నాడు ఆయన. నేల వ్యర్థమైపోతుంది, దానిని తీసివేసేయి. అది ఉండడానికి వీలు లేదు. ఎంతో ప్రేమించి ఐగుప్తు నుంచి తీసుకువచ్చి ఒక సంఘములో నేను నాటాను, ఒక మంచి స్థలంలో నేను నాటాను. నేను చూస్తూ ఉన్నాను, స్థలము వ్యర్థమైపోతుందని మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు నిన్ను బట్టి స్థలము వ్యర్థమైపోతుందమో, నిన్ను బట్టి గ్రామము వ్యర్థమైపోతుందమో, నీ నోటి మాటలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ అన్యాయం అక్రమమైన క్రియలను బట్టి ఈరోజు సంఘము వ్యర్థమైపోతుందమో, నిన్ను బట్టి నీ నామాన్ని దూషించబడుతున్నావేమో. సహోదరి సహోదరుడు పరీక్షించుకో. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో, ఎందుకు సంఘానికి వస్తున్నామో, ఎందుకు కన్నీరు కారుస్తున్నామో అర్థము కాలేని జీవితాలు ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. అర్థము కాని జీవితాల్లో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. రహాబు మాట్లాడుతుందయ్యా, రెండవసారి మీరు రాబోతూ ఉన్నారు అయ్యా, రెండోసారి రాబోతూ ఉన్నారు. అగ్ని కందకములతో ఇదిగో ఖడ్గముతో నశింపజేస్తూ ఉన్నారు ఎరుకో పట్టణాన్ని. ఏమి చేయాలి? గుండెలు పగిలి రోధిస్తూ ఉంది తల్లి. ఒక వేశ్య మాట్లాడుతుంది తల్లి. ఒక వేశ్య మాట్లాడుతుంది, అయ్యా నేను జీవించి ఉండాలి, నా రక్త సంబంధుల కుటుంబములంతా రక్షింపబడి ఉండాలి, నేనేమి చేయాలని మాట్లాడుతుంది తల్లి. అటువంటి అనుభవంలోనికి ఉన్నావా? అటువంటి అనుభవంలోనికి ఉన్నావా? ఒకే ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు రాకడ వస్తే నువ్వు ఎత్తబడతావా? ఈరోజు నీ వల్ల దేవునికి ఏం ఉపయోగం ఉంది తల్లి? ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఆకలిని తీరుస్తావని, ఆయన దాహమును తీరుస్తావని ఆయన నిన్ను ఆశపడి నీ దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాడు. ఫలాలు లేని యొక్క వృక్షము వలె, ఫలాలు లేని అంజూరపు చెట్టు వలె ఈరోజు నువ్వు కనిపిస్తున్నావేమో తల్లి.